అమ్మా, ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాం? అందులో అవన్నీ ఎందుకు వేసుకుంటారు? చిన్ని, ఉగాది అంటే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు, కొత్త కళలు. మన జీవితంలో సంతోషం, బాధ, కొత్త అవకాశాలు, కొన్ని చిన్ని చిన్ని కష్టాలు ఉంటాయి. వాటన్నిటినీ స్వీకరించాలి. అందుకే ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిపి తయారు చేస్తారు. ప్రతి రుచికి ఒక అర్థం ఉంది. అమ్మా, ఏంటవి? చెప్తాను తల్లి. బెల్లం తీపిగా ఉంటుంది. ఇది మన జీవితంలో సంతోషాన్ని, మంచిని సూచిస్తుంది. ఉప్పు కూరలో ఎంత ముఖ్యమో అలాగే జీవితంలో మంచి చెడు రెండూ ముఖ్యమే. వేపపూత చేదుగా ఉంటుంది. అంటే జీవితంలో కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా వస్తాయి. చింతపండు కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఏం జరిగినా ఓపికగా ఉండాలని చెప్పే రుచి. కారం కొంచెం మంటగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మనం కోపం, బాధ అనుభవిస్తాం. పచ్చి మామిడి అంటే కొత్త ఆశలు, కొత్త కలలు. నాకైతే కొత్త ఆటలు, కొత్త స్నేహితులు. ఆ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటే మనం జీవితంలో మంచి చెడు అన్నింటినీ సమానంగా స్వీకరించడం నేర్చుకుంటాం. అమ్మా, నాకు అర్థమైంది. ఇక నుండి ఉగాది పచ్చడి తినేప్పుడల్లా ఇవన్నీ గుర్తు చేసుకుంటాను. ఎంత బాగా చెప్పావమ్మా. ఇదిగోండి బూరెలు. అత్తయ్య, ఎంత బాగా చేశారు బూరెలు. చూసిన క్షణమే తినాలనిపిస్తుంది. నేనెంత ట్రై చేసినా మీలాగా రుచిగా రావడం లేదు. నాకెలా చేయాలో నేర్పిస్తారా? సరే కోడలా, ఇప్పుడు పూజకి లేట్ అవుతుంది కానీ మెల్లగా ఒకరోజు నీకెలా చేయాలో నేర్పిస్తా. వచ్చే ఉగాదికి నువ్వే చేసి పెట్టాలి మరి. అలాగే అత్తయ్య. అందరూ రండి, ముందుగా దేవునికి మొక్కుకుందాం. అందరికీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో అందమైన కథలు మా ఛానల్లో ఉన్నాయి. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు మా వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి.